హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్లోరీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్. సండే రోజు చేసిన చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఎప్పుడు మీరు ఒకేలాగా ఏం చేస్తారు? ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసి వెంటనే చికెన్ అయితే వేసేయాలి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు ఇప్పుడే వేయకూడదు. ఆ తర్వాత చికెన్ కొంచెం ఫ్రై అవ్వగానే వెంటనే పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మూత పెట్టేయాలి. అలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే చికెన్లో నుంచి వాటర్ వచ్చాయి. ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి. ఈ గ్యాప్లో మనం ఇంకా కొబ్బరి, గసగసాల పేస్ట్ అయితే వేసుకొని మిక్సీకి ఆ పేస్ట్ని కూడా ఇంకా మనం ఈ చికెన్లో వేసేసి బాగా కుక్ అయితే చేసుకోవాలి. ఇంకా ముక్క బాగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంకా ఆపేయాలి. ఇప్పుడు చూసారా ఎంత గ్రేవీగా ఉందో. ఇలా మీకు ఎంతమంది చుట్టాలు ఇంటికి వచ్చినా గ్రేవీ అయితే చక్కగా సరిపోతుంది. ఇంకా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్.